కృష్ణాయ వాసుదేవాయ గోపీజనవల్లభాయ సగుణ ప్రేమ రూపాయ చిద్విలాసాయ వరదాయ అభయహస్తాయ వేణుగానలోలాయ దివ్యమానుషవేషధారాయ లీలానాటకసూత్ర అద్భుతచర్యాయ కలియుగవరదాయ శ్రీ సత్యసాయి కృష్ణాయ చరణాయ నమః. సాయి కృష్ణ పరంధాముని యొక్క దివ్య శ్రీచరణాలకు మరొక్కమారు మనందరం కూడా మన హర్షధ్వానములతో స్వామికి మనం అందరం కూడా మన నమస్సుమాంజలను అర్పిస్తూ, పరమాత్మ నీ దివ్యమైన విరచితమైన నీ దివ్యమైన వాక్కు ద్వారా నీ బంగారు చేతుల నుండి జాలువారినటువంటి యొక్క అక్షరాల సమమాలికగా వర్ధిల్లినటువంటి బాసిల్లుతున్నటువంటి యొక్క భాగవతములోని కొన్ని అంశాలని స్పృశించి ఆ అమృత సాగరంలో తేలియాడేటువంటి యొక్క ఆనంద అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్న మహాతండ్రి, జగద్రక్షక, జగత్పిత పరమాత్మ సాయి పరంధామ కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. నిన్నటి కొన్ని అంశాలను మనం కనుక ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే, ద్వారకానగర్ నుంచి వెనుదిరిగి వచ్చినటువంటి యొక్క, గట్టిగా చెప్పండి, అర్జునుడు అనే పదం చెప్పలేకపోతున్నాం. అర్జునుడు ఎక్కడికి వచ్చాడట? హస్తినాపురం వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? వాస్తవానికి ఇంద్రప్రస్థని రాజధానిగా చేసుకున్నప్పటికి కూడా అక్కడ ధర్మరాజు లేడు, హస్తినాపురంలో ఉంచి ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క పెద్ద తండ్రి మరియు చిన్న తండ్రి అయినటువంటి యొక్క ధృతరాష్ట్ర, గాంధారి ఇరువురు విదురునితో కలిపి కనులకు కనిపించకుండా ఎక్కడకు వెళ్ళిపోయారు. ఈ బాధను తట్టుకోలేనటువంటి యొక్క ధర్మరాజు ధర్మజుడు అనేకమైనటువంటి అశుభమైనటువంటి శకునములు వచ్చిన తర్వాత హస్తినాపురం వస్తే ఎంతలో భటులు రావడం, అర్జునుడు రావడం, అన్నా ఓ ధర్మజ, ధర్మాత్మ, ఓ ప్రభు, మరి మనకు ద్వారకా లేదు, కృష్ణుడు లేడని చెప్పడం, ఎంతో మమకార అహంకార పూర్వితమైనటువంటి మనమందరం కూడా కృష్ణ పరమాత్మని ఎంతో కోల్పోయామని చెప్పడం, వారు దీనులై దిక్కుతులై కన్నీరు మున్నీరుగా విలపించడం అంతా మనం సగోచరముగా మన మనోపలకం పైన, హృదయ పలకం పైన చూస్తూనే ఉన్నాం. కనుక ఈ రీతిగా అద్భుతముగా వారి యొక్క భావం అంతా కూడా విచారంలో మునిగిపోయింది. అద్భుతమైన పదం ఎందుకు వాడుకున్నామంటే, వారు ఏడుస్తుంది కూడా భగవంతుడి కోసం ఏడుస్తున్నారు. వారి ఆస్తి లేదని, రాజ్యం ఏదో అయిపోతుందని, రాజ్యంలో ఇది కావాలని, ఫలానా ఇది కావాలని ఏడవట్లే. ఓ పరమాత్మ, కృష్ణ, ఓ మహాతండ్రి, నువ్వు లేవా ఇక భౌతికంగా అని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే భౌతికంగా కృష్ణుడు లేకపోతే వారు లేరు, భౌతికంగా కృష్ణుడు లేకపోతే లేరు. అప్పుడు ఇటువంటి విధంగా కన్నీరు మున్నీరై ధర్మజు యొక్క ఆ దివ్య పాద సుముఖము దగ్గర, ఆ పాద యుగళము దగ్గర, ఆ పాద పంకజము దగ్గర కూర్చున్నటువంటి యొక్క అర్జునుడు ఎంతో రోధిస్తున్న సమయంలో సహదేవుడు మాట అన్నాడు. అన్నా మీకు గుర్తున్నదా? ఎవరన్నారు ఈ మాటలన్నీ? గట్టి చెప్పాలి. ఎవరేమన్నాండి? ఆ పేరులో ఉన్నదండి. ఏంటిది? సహా అంటే ఎవరెవరైతే దేవునితో సహా కలిసి ఉంటారో వాళ్ళందరూ సహదేవుళ్ళే. దేవునితో మనందరం కలిసి ఉండాలి. ఇక్కడ చెప్పలు కొట్టండి, మొహమాటం పడుతున్నారు స్వామికి చెప్పేది. కొంతమంది ఇంకా సంశయిస్తున్నారు. సంశయించకండి, దేవుడి దగ్గర కొట్టేది ఏది కూడా వ్యక్తిగతంగా చేరదు. ఇదంతా కూడా ఒకటి ఆ బారికేడ్ని దాటుకొని వెళ్ళి ఆ లింగాన్ని తాకి మన యొక్క చప్పట్లలోనే హర్షధ్వానం పడింది. సత్యసాయి పరంధామునికి దివ్య చరణాలను తాకి అద్భుతమైనటువంటి వరదాయకమైన అనుగ్రహము అభయహస్తం నుంచి జాలువారి మన తిరిగి ఎవరు చప్పట్లు కొడితే, ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా మీ వెనక్కి వస్తుంది.
అది దాంట్లో డౌట్లెస్. అయితే సహదేవుడు ఏమన్నాడండి, ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అన్నా నాకు బాగా గుర్తొస్తోంది ఒక మాట. ఒకరోజు దుర్యోధనుడు, మనమంతా పాండవులమంతా కృష్ణుడితో పాటు ఉన్నప్పుడు దుర్యోధనుడు మాట అడిగాడు కృష్ణ పరమాత్ముని. ఏమడిగాడు తెలుసా అండి? ఓ కృష్ణ, నువ్వు కేవలం పాండవులకు మాత్రమే బావో కాదు, మాకు బావే, మా 100 మందికి నువ్వు బావే. కానీ నువ్వు కేవలం పాండవుల పక్షపాతిగా ఉన్నావు, కేవలం పాండవుల వైపు మాత్రమే మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు నీ న్యాయము? ఇది ఎంతవరకు నీకు ధర్మము? ఇది ఎంతవరకు ఔచిత్యము? ఇది ఎంతవరకు ఔన్నత్యము అని అడిగితే అప్పుడు కృష్ణుడు సమాధానం కనుక మనం వింటే ఆశ్చర్యచకితులం అవుతాం. ఏమన్నాడట కృష్ణుడు? ఓ దుర్యోధన, ఒక శరీరం తీసుకో, ఆ శరీరంలో ముఖము ధర్మజుడు. ముఖం ఏంటండి? గడి చెప్పాలి. ముఖం ఏంటండి? ధర్మజుడు. బాహువులు అర్జునుడు. బాహువులు అర్జునుడు అంతే కదా. గాంధీవం దేంతో పట్టుకుంటాం? ఈ చేతులు, ఈ బాహువులు ఉంటేనే గాంధీవాన్ని పట్టుకోగలం. ఉదరము భీముడు, 2 పాదములు 2 కాళ్ళు నకుల సహదేవులు. అది ఒక శరీరం అయితే గుర్తుంచుకో అర్జున, గుర్తుంచుకో దుర్యోధన, ఇది యుగ యుగాల వరకు గుర్తుండవలసిన మాట. ఈ శరీరానికి ఒక హృదయం ఉన్నది, ఆ హృదయమే శ్రీకృష్ణ పరమాత్ముడు అని కృష్ణుడు డిక్లేర్ చేశాడు ఈ మాటని అని సహదేవుడు తలుచుకుని మరింత రోధించారు వారు. మరింత పరమాత్మను చూసేమా ఇప్పుడు చూడలేకపోతున్నామా అని దుఃఖంతో వచ్చేటువంటి యొక్క అశ్రువులు. అదేవిధంగా పరమాత్ముడు అప్పుడు ఉన్నా ఇప్పుడు భౌతికంగా లేకున్నా నన్ను వారి పాదాల దగ్గర ఉంచేడేనే కృతజ్ఞతాపూర్వక ఆనంద బాష్పములు. ఈ 2 కలిపి వస్తాయి కదా. ఎందుకంటే దేవునితో ఉండేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క ఆ అంశాలన్నీ ఎప్పటికీ మరణం కాదు కదా, కొన్ని జన్మల వరకు ఆ పరిమళం కానీ ఆ వాసన కానీ పోదు. ఆ రకంగా వారు అనేక విషయాలను కృష్ణుడు యొక్క ఆ రాత్రంతా తలుచుకొని వగచుతూ అంటే అలా ఏడుస్తూనే ఉన్నారు. ఇంతలో వారందరూ కూడా ధర్మజుడు, అర్జునుడు ఈ విషయం వార్త ఎలాగైనా తల్లిగారికి చెప్పాలి. ఎవరు తల్లి? తల్లిగారికి చెప్పాలి. ఎందుకంటే తల్లి కుంతీదేవి ఏమవుతుంది? కృష్ణుడికి మేనత్త అవుతుంది. అత్తగారు కదా అవుతుంది. చెప్పాలి, అమ్మకి చెప్పకుండా మనం ఇట్లా దాచకూడదు అని వారిద్దరూ బయలుదేరి వెళ్ళారు. ఈలోపు భీమ నకుల సహదేవులు వారి యొక్క అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళేసేకర్లా అర్జునుడు వచ్చాడన్నటువంటి యొక్క వార్త తెలుసుకున్నటువంటి కుంతీదేవి ఆ రాత్రంతా నిద్రించకుండా దాసదాసీజనులతో ఆ గృహాలయంలో చూడండి, ఆ గృహాలయంలో ఆ దివ్యలు అనగా దీపాలను వెలిగిస్తూనే తాను ఉన్నది. యాక్చువల్గా తాను ఉండేటువంటి పరిస్థితి మంచం మించి కదలలేని పరిస్థితి. ఆ రకంగా అర్జునుడి కోసం ధర్మజుడి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నది, వేచి ఉన్నది. ఇంతలో వచ్చాడు. తల్లి యొక్క పాదాల దగ్గర అర్జునుడు కూర్చున్నాడు. అర్జున వచ్చావా, నువ్వెలా ఉన్నావు నాయనా అని కొడుకుని అనలే. అర్జున వచ్చావా, నా కృష్ణుడు ఎట్లా ఉన్నాడు అర్జున అని అడిగింది మొట్టమొదటి కుంతీదేవి. బంగారు తల్లి ఎప్పుడు ఏం కోరుకుని తెలుసా అండి? కృష్ణుడు అమ్మా ఏం వరం కావాలి అమ్మా అని అడిగితే కృష్ణ ఎప్పుడూ నాకు కష్టాలు ఇవి కృష్ణ అని కోరిందట. ఎవడైనా జీవితంలో కోరుతారా? ఎప్పుడు కష్టాలు ఇవి కృష్ణ. ఎందుకంటే కష్టంలో ఉంటేనే నీ యొక్క నామం గుర్తొస్తుంది, నీ రూపం గుర్తొస్తుంది, నువ్వు గుర్తొస్తావు, నువ్వు కావాలనిపిస్తావు, నీ దయ కావాలనిపిస్తుంది, నీ అనుగ్రహం కావాలనిపిస్తుంది, నీ దర్శనం కావాలనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు నా కష్టాలనే ప్రసాదించు కృష్ణ అని కోరినటువంటి అపరమైనటువంటి అమాయకపు మహారాణి కుంతీదేవి అద్భుతంగా తాను నోరు విడిచి అర్జున ఓ తనయ ఎట్లా ఉన్నాడు కృష్ణుడు అంటే ఏం మాట్లాడలేదు. వదనం ముడుచుకుపోయి ఉన్నది, ముఖములో కళావిహీనమై కళాకాంతి లేక వాడిపోయి ఉన్నది. ఏమి నాయన అంటే తాను దగ్గరకు రమ్మని పిలిస్తే వెళ్ళి ఆ పక్కలో కూర్చుంటే, ఆమె దగ్గర మంచం మీద కూర్చుంటే ఆ తల్లి భుజం మీద తలవాల్చినటువంటి యొక్క అర్జునుడు చెవిలో మెల్లగా అమ్మా ఇంకెక్కడి కృష్ణుడమ్మా
అంతర్ధానమైపోయాడు. అనగానే మరి ఆమెలో చలనం లేదు, ఆమెలో మరి కదలిక లేదు. బోరున విలపించడం మొదలుపెట్టింది, గగ్గోలు పెట్టింది, కన్నీరు మున్నీరుగా విలపించింది. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి ఏం రాశారంటే కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. శ్వాస ఆగే వరకు కూడా రోదిస్తూనే ఉన్నది. ఆ ధర్మరాజు అర్జునుడు ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ఆపలేకపోయారు. అమ్మ కొంచెం తాడిల్లు, ఎందుకంటే మమ్మల్ని అందరినీ నువ్వు చూడాలి కదా, నీ బిడ్డలమైన మేము అందరం ఉన్నాం కదా. కృష్ణుడు ఆ బావ లేకపోతే మనం అందరికీ అది బాధే, కానీ మనం ఆ బాధతో మనం కుంగిపోయి కుసించిపోతే ఈ రాజ్యం ఎట్లాగా, ఈ ఉన్నటువంటి దాసదాసి జనం ఎట్లా, ఈ రాజ్య పాలన ఎట్లా, నువ్వంత కుంగిపోకూడదు తల్లి, మహాతల్లి, నిన్ను చూసుకునే ఎన్నాళ్ళు బతికేమమ్మని ధర్మరాజు కూడా వచ్చి ఎంతో ప్రాధాయపడుతున్నా ఆమెను ఆపత్తరము ఎవ్వడు కాలేదు. ఇంతలో ఆమె శ్వాస అయిపోయింది. షీ వాజ్ నో మోర్. లేదు. ఎంత కుదిపేరు లేదు. ఇంతలో కేకలు పెట్టిన దానికి దాసదాసి జనులు పరిగెట్టొచ్చే లోపు భీముడు, నకులుడు, సహదేవుడు, అంతఃపురం నుండి రాణులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. మరి అందరూ కూడా కుంతీదేవి యొక్క మరణ వార్తతో ఆ గదంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. అసలు ఇంతకీ ఈ కుంతీదేవి అమ్మ ఎందుకు ఇంత సడన్గా, ఇంత అకస్మాత్తుగా ఆమె మరణించిన కారణం ఏంటి? కృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణం జరిగింది. ఆ మాట విన్నటువంటి యొక్క మొత్తం జనులందరూ కూడా, మరి కుంతీదేవి మరణించిందా, ధర్మరాజు ఏడుస్తున్నాడా, అర్జునుడు ఏడుస్తున్నా, ఇవి చూడలే. కృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణం కోసం అందరూ కూడా తలలు గోడలు కొట్టుకుని ఏడ్చిన వాళ్ళు, నేలకేసి తలలు కొట్టుకుని ఏడ్చిన వాళ్ళు. అంటే కృష్ణుడు ఎంత అద్భుతమైన ప్రభావవంతమైనటువంటి ప్రేమ ప్రమేయంతో కూడినటువంటి యొక్క ఆ ముద్రని అందరి జనుల యొక్క హృదయాల్లో ముద్రించి వెళ్ళాడో ఆ పరమాత్ముడికి మన శిరస్సు వంచి గట్టిగా మన యొక్క హర్షధ్వానములతో కోటి కృతజ్ఞతలు తెలియజేయాలి. కోటి కృతజ్ఞతలు. ఎవరు తరమండి? మనందరం చూసాం. ఇది మనకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. భగవాన్ శ్రీ సాయిబాబా వారు భౌతికముగా వారి యొక్క దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ రోజు తలుచుకుంటేనే ఈరోజు కూడా మనందరికి కూడా కన్నులు చెమర్చి, జీవితంలో ఏదో మన ప్రాణాన్నే మనం కోల్పోయినట్లుగా, మన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులనే మనం కోల్పోయినట్లుగా, మన ఇంటి పెద్ద దక్కునే మనం కోల్పోయినట్లుగా, ఏ టీవీలు ఎన్ని కారు కోతలు కూసినా, ఏ పేపర్లో ఎన్ని రాయకూడనటువంటి రక్త రచనలు చేసినా వేటిని లెక్క పెట్టక, వేటిని లక్ష్య చేయక, సాయినామమే ప్రాణమని, సాయినామమే బ్రహ్మానందమని, బ్రహ్మానంద స్వరూపుడైనటువంటి సత్యసాయి పరంధాముడు సశరీరముతో ఉన్నా లేకున్నా వారి యొక్క వైభవం, వారి నామము, వారి లీల, వారి సేవ, వారి తత్పరత, వారి గుణము, వారి ధామము, వారి యొక్క క్షేత్రము, వారి వైభవము తగ్గదని నమ్మినటువంటి యొక్క కోట్లాది విశ్వజనులంతా కూడా నేలని పడి మరీ దొర్లేడ్చినటువంటి సందర్భాన్ని మనందరం కూడా ఎప్పటికీ మర్చిపోలేమే. కనుక ఆ విధంగా కుప్పకూలిపోయినటువంటి యొక్క మొత్తం అందరు జనులు కూడా అలా ఉండగా ఒక్కడు మాత్రం ఏడవకుండా అదే గదిలో అటు ఇటు గంభీరంగా తిరుగుతూ ఉన్నాడు. ఎవరైనా చెప్పగలండి? ఎవరు? ఒక్కడు మాత్రం తిరగకుండా, ఏడవకుండా, గంభీరంగా ముఖం ఉండి అందరూ కుంతీదేవి పట్టుకొని, కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ, కృష్ణ పరమాత్మ కోసం రోధిస్తూ దొర్లుతూ ఉంటే ఒక్కడు మాత్రం అటు ఇటు గంభీరంగా నడుస్తూనే ఉన్నాడు. అతడే ధర్మరాజు తిరుగుతూనే ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరికీ చాలా భయం పట్టుకుంది. ఇదేమిటి, ఇతనెంత గంభీరంగా తిరుగుతున్నాడని ఈ ఉన్నటువంటి యొక్క మిగిలిన సోదరులందరూ కూడా, అన్నా మీరు కూడా కూర్చోండి, సావధానంగా ఉండండి అని చెప్తున్నా వినలేదు. వెంటనే ఏమన్నా తెలుసా అండి? వెంటనే మాతృవర్యులకు అంత్యక్రియలకు ఏర్పాటు చేయండి, కులగురు అయినటువంటి యొక్క కృపాచార్యుల వారిని కబురు చేయండి. కృష్ణుడు లేనటువంటి యొక్క ఈ పృథివీ మీద, ఈ పుడమి మీద పాండవులమైన మనము ఉండజాలదు. చూడండి, పాండవులమైన మనం ఉండజాలదు. కనుక ఈరోజు తల్లిగారి యొక్క అంత్యక్రియలు, రేపు ఉదయం ఇదే సమయానికి పరీక్షిత్ మహారాజు యొక్క పట్టాభిషేకం. వెంటనే వితిన్ 24 hours డెసిషన్ అట్లానే ఉంటుందండి. పరీక్షిత్ మహారాజు యొక్క మొన్నాడు ఏంటండి? పట్టాభిషేకం. ఏంటండి ఇది?
ఎవరిని ఇంద్రప్రస్థ నుంచి పిలవలే. ఆ హస్తినాపురంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళే, ఎవరికి ఆహ్వానాలు లేవు, సామంతరాజులు లేరు, వాళ్ళు లేడు, వీళ్ళు లేడు. మన ఇళ్లలో అయితే అమ్మో 12 రోజులు మైలా చేస్తాను, నో, నథింగ్ డూయింగ్. ఒక్క క్షణము కూడా ఈ రాజము, ఈ ప్రస్థానం అంటే ఈ రాజప్రస్థానము, ఈ భోగము, ఈ భాగ్యము, ఇవేవి కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి, మా ఎవ్వరికీ అక్కర్లేదని పాండవులంతా ఒక స్వయం నిర్ణయానికి వచ్చి వారందరూ వెంటనే పరీక్షిత్ మహారాజు వయసు ఎంత తెలుసండి? 5 ఏళ్ళండి. 5 years బిడ్డ. ఏం తెలుస్తుంది 5 ఏళ్ల బిడ్డకి? ఆ బిడ్డను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి చక్కగా ఇంకేం లేదు, మంత్రాలు చదువుతూ ఉంటే ఆ వజ్ర కిరీటం తెచ్చి ధర్మరాజు ఆ పరీక్షిత్ మహారాజు యొక్క, ఆ పరీక్షితుని యొక్క తల మీద పెట్టేశాడు. ఏమీ తెలియని వయస్సు, పసిలేత వయస్సు, ఆడుకునే వయస్సు. అందరూ వచ్చారు, అక్షతలు వేశారు, పూలు జల్లారు, రాజాదిరాజ రాజగంభీర పరీక్షిత్ మహారాజుకి జై అన్నారు. అన్నీ అయిపోయింది. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. పాపం ఎంత పాపం విచారం చూడండి పరీక్షిత్ మహారాజుకి. కన్న తండ్రి పుట్టక ముందే చనిపోయాడు, కడుపులో ఉండగానే అశ్వత్థాముడు చంపబోయాడు. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో కనుక కన్న తండ్రి పుట్టక ముందే చనిపోతే, గర్భంలో ఉండగా కూడా అశ్వత్థాముడు చంపాలనుకుంటే, కృష్ణ పరమాత్ముని యొక్క ఆ చక్రధారి యొక్క అద్వితీయమైనటువంటి యొక్క రక్షణ వల్ల తాను బతకగలిగితే, ఏదో తాతల యొక్క అద్భుతమైన పాలనలో పెరుగుతూ మంచి గురువు దగ్గర, కృపాచార్యుల వంటి గురువు వద్ద ఏదో విద్యను అభ్యసించి జ్ఞానవంతుడై గుణవంతుడై రాజ్యాన్ని నవయవ్వన వయస్సులో చేపట్టవలసింది 5 ఏళ్ళకి. చూడండి, ఆ బిడ్డ రోదిస్తూ ధర్మరాజు యొక్క కాళ్ళ మీద పడ్డాడట. తాత, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే ఎవరు నాకున్నారు? దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకండి. మీ మాటను నేను జవదాటను. చూడండి ఎంత కష్టమో చూడండి. మన చిన్న పిసర మన కష్టం కలిగితే, మన ఇంట్లోనో మన కుటుంబంలోనో మన తెలిసిన వారికో మనకో కష్టం కలిగితే ఎంతో మనం బాధపడిపోతాం. కానీ నిజంగా గమనిస్తే ఏమైనా పాండవులకి వారు రాజ్యాన్ని వారు సముపార్జించుకున్నారు, యుద్ధం గెలిచారు, కురుక్షేత్ర రణరంగంలో విజయాన్ని ప్రాప్తింపజేసుకున్నారు అనేటువంటి యొక్క ఆనందం ఏమైనా ఎక్కువ రోజులు ఉన్నదా లేదా? ఉందలే చెప్పండి, మాట్లాడండి. లేదు. వెంటనే అంటే జీవితంలో కష్టం అంటే స్వామి చెప్తారు కదా, స్వామి అద్భుతమైన మాట చెప్పారు, ఎ ప్లెజర్ ఈజ్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 pains. 2 నొప్పుల మధ్య, 2 బాధల మధ్య, 2 దుఃఖాల మధ్య ఒక్క విరామమే సుఖము, సంతోషము. కనుక డివోటీస్ మనందరం కూడా గమనించాల్సిన విషయం. పరీక్షిత్ మహారాజు అంటారు, సార్ తాత మీరు దయచేసి ఎవరు ఎక్కడికి వెళ్ళిపోకండి, మీరు ఏం చెప్తుంది నేను వింటాను, మీరు ఎలా చెప్తే నేను వింటాను, మీరు నన్ను ఎలాగ తర్ఫీదిస్తే నేను తర్ఫీదు పొందుతాను, దయచేసి వెళ్ళిపోకండి. రోధించాడండి. రోధించినా వినలేదు. ధర్మరాజు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కృపాచార్యుల వారిని పిలిచారు. ఎవరిని పిలిచారండి? అయ్యా గురువర్య, ఈ రోజు నుంచి ఈ బిడ్డ యొక్క సంరక్షణ మీదే భారం. తల్లైనా, తండ్రైనా, గురువైనా, పురోహితులైనా, నడిపించేవారైనా అంతా మీరే అని పరీక్షిత్తుని యొక్క చేతిని ఆ కృపాచార్యుల వారి చేతిలో పెట్టారు. ధర్మరాజు బయటికి నడిచి వెళ్ళిపోయాడు. దాన్ని మహాప్రస్థానం అన్నారు. ఏమన్నారండి? అంటే మహాప్రస్థానం అంటే ఆ ప్రస్థాన స్థానం ఏదైతే అంత్యములో పరంజ్యోతిలో ఆత్మజ్యోతిలో ఏమవుతుందో అప్పటిదాకా అలుపెరగక నడుస్తూ ఉండడమే, అలుపెరగక ఉత్తర దిక్కుకు నడుస్తూ ఉండడమే. కాబట్టి ఎప్పుడైతే ధర్మరాజు వెళ్ళిపోయాడో, ధర్మరాజు వెంటనే ఎవరు వెళ్ళిపోయాడండి? భీముడు వెంటనే అర్జునుడు వెంటనే నకులుడు, తర్వాత వెంటనే సహదేవుడు వెంటనే ద్రౌపది, ఆ ద్రౌపది వెంటనే పట్టణంలో ఉన్నటువంటి ఇతరమైనటువంటి రాణులు, ఆ పట్టణ వాసులు, దాసి జనం అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతుంటే అందరూ వెళ్తున్నారు, అందరూ వెళ్తూ ఉన్నారు. అయితే కొంతమంది మార్గ మధ్యంలో సమస్యలు పడిపోయారు. ఆ వెనకన్న దాసి జనులు కానీ చాలామంది పడిపోతూ ఉంటే ఆ భటులు వస్తూ ఉన్నారు, పల్లకిళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తూ ఉన్నారు. కానీ ఒక 6 మాత్రము సొమ్మసిల్లలేదు, పడలేదు. వారే ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది. మొట్టమొదటిగా ఆ మహాప్రస్థానంలో సొమ్మసిల్లిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి యొక్క సాధ్వీమణి ద్రౌపది.
తర్వాత క్రమంలో ప్రాణాలను కోల్పోయింది సహదేవుడు. తర్వాత ప్రాణాలను కోల్పోయింది సహదేవుడు, నకులుడు. తర్వాత ప్రాణాలు కోల్పోయింది అర్జునుడు. అంటే ఆర్డర్ ఇన్ రివర్స్. అర్జునుడు అయిపోగానే భీముడు. తర్వాత లాస్ట్కి ధర్మరాజు మాత్రం ఎవడు ఉన్నాడా, ఎవడు పడిపోయాడా, ఎవడు లేచాడా, ఎవడు తీసుకెళ్ళాడా అనేటువంటి వెనుదిరిగి చూడడమే లేదు. చూసారండి? అంటే భగవంతుని యొక్క క్రమములో ఇది మహాప్రస్థానము, వాళ్ళేదో దేహాన్ని చాలించడం అనే మాట పక్కన పెట్టండి. దేవుడిని చేరుకోవాలనేటువంటి తలంపులో, దేవుణ్ణి చేరుకోవాలనే తపనలో, దేవుణ్ణి చేరుకోవాలనే తపస్సులో, దేవుడి కోసం మనం చేసేటువంటి పరితపనలో, ఆ అద్భుతమైన ఆరాటములో, ఆ జీవన పోరాటములో, ఆ భక్తి ఆధ్యాత్మిక సంఘర్షణలో వెనుదిరిగి చూసేవాడు పరమాత్ముడిని చేరుకోలేడు. ఇది దాని అర్థం. అటువంటి ధర్మరాజుకి, భీముడికి, నకులుడికి, సహదేవుడికి, అర్జునుడికి వాళ్ళకే తప్పనటువంటి యొక్క వినియోగము, భగవత్ సంయోగము, భగవత్ ఆరాధన, భగవత్ తపన, వారి ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఓ శ్రీకృష్ణ, ఓ శ్రీకృష్ణ, ఓ శ్రీకృష్ణ అని తప్పిస్తూ ఉన్న క్రమంలో వారు ఆ విధంగా పరమాత్మను చేరుకోగలిగారే. మనము ఇన్ని రకాల బాధలతో, ఇన్ని బంధాలతో, ఇన్ని రకాల అలవాట్లతో, ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలతో ఉండి మనం భగవంతుని చేరుకోగలగ అనేటువంటిది ఎంత పెద్ద ప్రశ్నో ఎవరికి వాళ్ళగా మనం సమాధానం చెప్పుకోవాలి అనే అంశాన్ని అందరం కూడా గుర్తించుకోవాలి. ఇక్కడ అయిపోయింది. ఈ మహాప్రస్థానంతో పాండవుల యొక్క చరిత్ర పరిసమాప్తం అయిపోయింది. అప్పటికి కాలగర్భంలో అప్పటికి కాలానుగతంలో ఆగిపోవచ్చు, కానీ కాలగర్భంలో అయితే కలిసిపోలేదు. నేటి వరకు కూడా ద్వాపర యుగం నుంచి ఈ కలియుగం వరకు కూడా వారి యొక్క కీర్తిని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి వారి యొక్క కీర్తికి అందరం కూడా ఒక్క మారు గట్టిగా మనకి హర్షధ్వానములతో మనకి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అభినందనలు వారందరి దివ్య పాద యుగములకు అర్పించుకుంటూ, ఇక పరీక్షిత్ మహారాజు ఎటువంటి విధంగా పరిపాలన చేశాడు? జనరంజకంగా, అద్భుతముగా. కృష్ణుడు ఒక మాట చెప్పాడండోయ్. ఏం చెప్పాడు తెలుసా అండి? ఎప్పుడు నేను నిర్యాణము చెందుతానో అప్పుడే ద్వాపర యుగ అంతము అయినట్లు లెక్క. వెంటనే ఏం ఆరంభమవుతుంది? కలియుగం ఆరంభమవుతుంది. ఏం ఆరంభమవుతుందండి? కలియుగం ఆరంభమవుతుంది. అయితే అద్భుతమైన వ్యక్తి కదా పరీక్షిత్ మహారాజు. ఎవరి యొక్క శిష్యుడు అండి? కృపాచార్యుల యొక్క శిష్యుడు. వేదాంగాలను అధ్యయనం చేసిన వాడు. మీకు తెలుసు తెలీదు, ఆ బిడ్డకి చిన్నప్పటి నుంచి కూడా విపరీతమైన పిచ్చి. ఏం పిచ్చి తెలుసా అండి? కృష్ణ పిచ్చి. అయ్యో, కృష్ణ పరమాత్మను నేను చూడలేకపోయానే, కృష్ణ పరమాత్మతో నేను ఉండలేకపోయానే, కృష్ణ పరమాత్మను లేక లీలామృతాన్ని నేను గ్రోలలేకపోయానే, కృష్ణ పరమాత్మని యొక్క అద్భుతమైనటువంటి యొక్క వేణుగానాన్ని వినలేకపోయానే, అరే కృష్ణ పరమాత్మనికి అభయస్థాన్ని నేను తాకలేకపోయానే, కృష్ణ పరమాత్మనికి దివ్య చరణారవిందం నేను పట్టి వేలాడలేకపోయానే అనేటువంటి నిరంతరప్రాయమైన తపన ఎందుకు వచ్చింది తెలుసండి? ఆ గర్భస్థు శిశువుగా ఉన్నప్పుడు ఏదైతే కృష్ణ పరమాత్మని యొక్క చక్రధరుడైనటువంటి యొక్క ఆ విష్ణుమూర్తి స్వరూపంలోని కృష్ణ పరమాత్మను రక్షించడం, ఆ స్పర్శ వల్ల ఆ పరీక్షిత్ మహారాజుకి అంత అద్భుతమైనటువంటి యొక్క కృష్ణ భక్తి కలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో ఆ రకంగా పరీక్షిత్ మహారాజు పెరిగి అత్యున్నతముగా కృష్ణ 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 అని తప్పిస్తూ పెరిగాడు. నవ వయస్సు వాడు అయ్యాడు. జనరంజకంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి ఎవరండి? గట్టిగా ఎవరండి? ఉత్తర అన్నదమ్ముడి పేరు ఉత్తరుడు. ఉత్తర అన్నదమ్ముడి పేరేంటండి? అప్పుడు కృపాచార్యుల వారు ఉత్తరుడి యొక్క కుమార్తె ఇరావతి. ఏం పేరండి? విన్నారు ఎప్పుడైనా పేరు? ఇరావతి. ఏం పేరండి? ఇరావతినిచ్చి పరీక్షిత్ మహారాజుకి వివాహం చేశారు. ఓకే, ఇక్కడ దాకా ఒకటైతే ఇంకా కృష్ణ భక్తి ఎంత గొప్పదో పరీక్షిత్ మహారాజు ప్రకటించినటువంటి భక్తి ప్రపత్తులు గనక మనం చూస్తే ఎంత ఆనందిస్తామో. కృష్ణ భక్తి అంటే ఇట్లా ఉండాలి కదరా, కృష్ణుడి కోసం ఇలా పరితపించాలి కదరా, కృష్ణ నామాన్ని ఇట్లా జపించాలి కదరా. ఇంకో గొప్ప విషయం జరిగిందండి ఇక్కడ. మీకు తెలుసో తెలీదో, అదేంటంటే అర్జునుడు ద్వారక నుంచి వస్తున్నప్పుడు కొంతమంది స్త్రీమూర్తులు తెచ్చాడు. ఆటవిక జనులు ఏం చేశారు? వాళ్ళందరినీ కూడా చెరపట్టి లాక్కొని వెళ్ళిపోయారు. కానీ అక్కడ మొత్తం యాదవ వంశం అంతా నాశనం అయిపోయినా ఒక్క పిల్లవాడు మిగిలాడు.
అతనే శ్రీకృష్ణుని యొక్క మనమడు. అయితే కృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞతో ఆ శ్రీకృష్ణ పౌత్రుడు అంటే ఎవరు, మనమడు అయినటువంటి వజ్రుడు, పేరేం పేరండి, ఆ వజ్రుడిని కూడా పట్టుకొని అర్జునుడు ఎక్కడికి వచ్చాడు, హస్తినాపురం వచ్చాడు. అయితే వీళ్ళందరూ, అయితే ఆటవిక జనులకు అందరూ కూడా శ్రీమూర్తులు చనిపోయారు. అంటే చనిపోవడము, వాళ్ళ వశమైపోవడము జరిగిపోయింది. కొంతమంది మిగిలారు. వాళ్ళని ఇంద్రప్రస్థలో పెట్టి ఈ వజ్రుడిని పట్టుకొని వణికిపోతున్నాడు. ఆ ఆటవికుల యొక్క యుద్ధంలో, అర్జునుడు చేసిన యుద్ధంలో ఆ వజ్రుడు వణికిపోయి, భీతిల్లిపోయి, భయపడిపోయి అర్జునుడి యొక్క చంకని అంటే ఆ కౌగిల్ని విడిచిపెట్టకుండా అలా ఉంటే అతను పట్టుకొని ఆ హస్తినాపురానికి వచ్చి, ఇదిగో నాయన, ఇతను కృష్ణుడి యొక్క పౌత్రుడు, మరి యాదవ వంశం కూడా వినాశనం అయిపోయిన తర్వాత మనం బాధ్యతను స్వీకరించామంటే ధర్మరాజు ఏం చేశాడు తెలుసా అండి, నాయన ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఆ బిడ్డ కూడా, ఆ పాపం ఆ పిల్లవాడు ఎంత భయపడిపోయాడంటే హస్తినాపురం వచ్చిన తర్వాత ఆ కొద్ది రోజుల వరకు ఒక రోజు 2 రోజులు కూడా చీకటి గదిలో తలుపేసుకున్నాడు. అమ్మో నన్ను ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అన్న భయంతో. అటువంటి భీతిల్లిపోయినటువంటి వజ్రుడిని పిలిచి ధర్మరాజు ఏమన్నాడు తెలుసా, నాయన, నా మనముడితో పాటు, నా పరీక్షితుడితో పాటు నీకు కూడా ఇదే సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తున్నాము. ఈ భారతావనిలో సగ భాగము నువ్వు పరిపాలిస్తావో, సగ భాగము నా మనముడు పరిపాలిస్తాను చెప్పాడు. ఎవడైనా ఇవ్వగలడా? ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. కెన్ వి అంత త్యాగం చేయగలం మనం? చెప్పండి, కెన్ వి? ఆ పొజిషన్లో మనం ఉంటే మనం ఏం లేదు, మనకు ఉన్నటువంటి జస్ట్ 1000 రూపాయలని మనం ఉన్న అన్నదమ్ముల మధ్య పంచుకోవడానికి 1000 రకాలైన ఆలోచనలు చేస్తున్నటువంటి రోజులు ఇవి. అటువంటి విధంలో మధుర, ఆ పైన ఉన్నటువంటి ఆ మిగతా మేము పైన ఉన్నటువంటి అంటే పంజాబ్కి ఆవలు ఉన్నటువంటి ఆ పై భాగం అంతా కూడా వజ్రుడికిచ్చి కింద భాగం అంతా కూడా పరీక్షిత్ మహారాజుకి ఇస్తే జనరంజకంగా పరీక్షిత్ మహారాజు పరిపాలించాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సామంతరాజుల దగ్గరికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇదిగో మీ తాతలు ఇక్కడ కృష్ణుడితో వచ్చేవారు, ఇలా ఉండేవారంటే ఆ లీలామృతాన్ని వింటూ ఆనంద బాష్పాలు దారుతూ కృష్ణ 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 అని పరితపించేవాడు పరీక్షిత్ మహారాజు. ఎంత అద్భుతం చూడండి. మనము స్వామి యొక్క ట్రాక్లో ఉండడం కాదండి, మనం స్వామి యొక్క ట్రాక్లో ఉండడం కాదు, మన తరాలు కూడా స్వామి యొక్క ట్రాక్లో ఉండేటట్లుగా ఉంచమని స్వామిని ప్రే చేయాలి. అదే మన యొక్క ప్రార్థన అవ్వాలి, గుర్తుంచుకోండి. కాబట్టి ఆ తాతలు ఎట్లా కృష్ణుడితో అద్భుతంగా ఉండేవారో విని ఆనంద బాష్పాలు రాల్చేవాడట. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ చక్రవర్తికి, ఎవరండి, పరీక్షిత్ మహారాజు చక్రవర్తికి ఎక్కడికైనా జై జయ ధ్వానాలు పలుకుతూ కృష్ణ భజనలు చేసేవారట. చూసారా? మనము కూడా, అతను కూడా ఎక్కడ వెళ్ళినా కృష్ణుడి యొక్క మందిరం ఉన్నదా, కృష్ణుడి యొక్క ఇక్కడ ఎక్కడైనా ఆనవాళ్ళు ఉన్నవా, కృష్ణుడు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా, కృష్ణుడితో మా తాతలకు ఏమైనా ఇక్కడ సంబంధం ఉన్నదా, ఇక్కడ కృష్ణ పరిమళం ఉన్నదా, కృష్ణ నామం ఉన్నదా, కృష్ణ సేవ ఉన్నదా, కృష్ణ ఉనికి ఉన్నదా, కృష్ణ 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 అని పరీక్షించేటువంటి వాడు. కాబట్టి ఆనాడు కృష్ణుడు పరీక్షిత్ అని పెట్టినందుకు సార్థకత ఈనాడు ఏర్పడిందని అంశాన్ని మనం గట్టిగా మన హర్షధ్వానాలతో భగవంతుడి దగ్గర తెలియజేయాలి. అద్భుతం కదా, ఆనందం కదా. ఎంత ఆ పరీక్షిత్ మహారాజు అటువంటి విధంగా ఉంటే ఒకరోజు ఏం జరిగింది తెలుసా అండి, ఒకరోజు మధుర దేశానికి వెళ్తూ ఉన్నాడు. తన వజ్రుడు, తన సోదర సమానుడైనటువంటి యొక్క వజ్రుడి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండగా, ఎవరండి, పరీక్షిత్ మహారాజు వస్తూ ఉండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. ఎవరు కనిపించారండి? వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. కనిపిస్తే ద బ్రాహ్మణుడు చూసి వెంటనే రథం దిగి పాదాలకి నమస్కారం చేశాడు. ఎవరండి? కిరీటాన్ని పక్కన పెట్టి పాదాలకు నమస్కారం చేశాడు. మహాప్రభో, బ్రాహ్మణోత్తమ నమస్కారం. చూసారని ఎంత గొప్ప విషయమో. మీరు వచ్చిస్తూ ఉన్నారు, బ్రాహ్మణోత్తములుగా ఉన్నారు అని. అయ్యా, మీరు పరీక్షిత్ మహాచక్రవర్తి వర్యులు కదా అన్నాడు. అవునండి అన్నాడు. ఎంతటి అదృష్టం నాది అన్నాడు. ఎవరు? ఆ బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు. ఎంత అదృష్టం అని కౌగిలించుకున్నాడు పరీక్షిత్ మహాచక్రవర్తిని. కౌగిలించుకుని అన్నాడు, అయ్యా, నేను ఎవరో తెలుసా? మీ తాతగారైనటువంటి ధర్మరాజు, అపర పరమాత్మ పరబ్రహ్మ చైతన్యము ద్వాపరమందు వెలసినటువంటి యొక్క అద్భుతమైన వరదాయకమైనటువంటి దైవస్వరూపమైనటువంటి యొక్క శ్రీకృష్ణ పరమాత్మలు, మీ తాతలందరూ కూడా కూడి ఒక యాగం చేశారు. యుద్ధమైన తర్వాత నేను చెప్పుకున్నాను ఏంటిది, అశ్వమేధ యాగం చేశారు కదా. ఆ అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ప్రధానమైన ఋత్విక్కుణ్ణి, పురోహితుని నేనేనయ్యా అని చెప్పాడట. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, గట్టిగా. ఎంత ఆనందించాడో, ఎవరండి? ఎంత ఆనందించాడో, అబ్బా, కాళ్ళ మీద పడిపోయాడండి. ఎవరికి?
కాళ్ళ మీద పడిపోతే బ్రాహ్మణి యొక్క 2 పాదాలు తన కళ్ళ వెంబడి వచ్చేటువంటి యొక్క ఆనంద కృతజ్ఞత బాష్పాలతో కడిగాడండి. దట్ ఈస్ ద డివోటీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. అప్పుడు అన్నాడు తెలుసా, లేచి, అయ్యా మీరు చక్రవర్తి, మీరు నా కాళ్ళం పట్టమంటే, అయ్యా ఏం చెప్పమంటారు, ఒక్కసారి ఆగండని పైన ఉన్న పట్టు ఉత్తరీయం, ఎవరు, పరీక్షిత్ మహారాజు, పైన ఉన్న పట్టు ఉత్తరీయం తీసి నేల మీద పరిచి తాను కూర్చొని తన పక్కన ఆ అద్భుతమైనటువంటి ఆ వృద్ధ ఋత్విక్ని కూర్చోమని, అయ్యా ఒక్కమారు మీరు అశ్వమేధ యాగంలో మీరు కృష్ణుడితో గడిపినటువంటి కొన్ని క్షణాల్లోని ఒక్క ఘట్టానైనా నాకు చెప్పరా అని అడిగారు. ఏం చెప్పమంటారు చక్రవర్తి వర్యులారా, ఇది జాగ్రత్తగా వినండి, ఒళ్ళు రోమాంచితం అవుతుంది ఇది వింటే. ఏం చెప్పమంటారు? ఆ అశ్వమేధ యాగానికి దేశ 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 దేశాల నుండి మహారాణులు, రాణులు, రాజులు, చక్రవర్తులు ఎంతోమంది వచ్చారు. కృష్ణ పరమాత్మ ఒక సేవించుకున్నాడండి. ఓ చక్రవర్తి పరీక్షిత్, కృష్ణ పరమాత్మ ఒక సేవించుకున్నాడు. ఏంటి తెలుసా, వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖద్వారం వద్ద బంగారు పీట వేసి అందులో బంగారు పళ్ళెం పెట్టి బంగారు బిందెతో నీళ్లు తెచ్చి బంగారు చెంబుతో నీళ్లు తీసి ఆ వచ్చే ప్రతి భక్తుడు, యాగాన్ని దర్శించడానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు, రాజైనా దాసుడైనా ప్రజైనా, ప్రతి ఒక్కరి యొక్క పాదాలను కృష్ణ పరమాత్మ స్వయంగా కడిగి ఆ నీటిని తన తల్ల మీద జల్లుకొని వాళ్ళని లోపలికి వెళ్ళేటువంటి సేవ చేసాడు కృష్ణ పరమాత్ముడు అని చెప్తే ఎంత మనం గట్టిగా కృష్ణుడికి చప్పట్లు కొట్టాలి, ఎంత గట్టిగా కొట్టాలి. అది చెప్తే పులకించిపోయాడండి. ఎవరండి? పరీక్షిత్ మహారాజు. ఎంత పులక, మీ అందరి ముఖాల్లో ఎంత ఆనందం ఉందో అంత ఆనందం, ఎంత ఆనందం ఉందో అంత ఆనందం. అమ్మ నైవేద్యాలు పెడతారు, కూర్చోండి అమ్మ, సిట్, చట్, మాట్లాడకండి, డోంట్ డూ లైక్ దట్. మంగళహారతి స్టార్ట్ అయ్యేవారు గారు ముట్టుకోకడం, అదే దాని మీద ధ్యాస పెట్టకండి. ఇట్టి క్రమంలో మనకి ఆ పరీక్షిత్ మహారాజు, ఆ ఇరావతికి ఒక అద్భుతమైన సంతానం కలిగింది. అతని పేరే జనమేజయుడు. ఏంటండి? జనమేజయుడు. అయితే ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో చాలా అత్యద్భుతంగా ఒకరోజు ఏం జరిగింది తెలుసా అండి? పరీక్షిత్ మహారాజు దగ్గరికి వ్యాస మహర్షి వారు వచ్చారు. ఎవరు వచ్చారండి? వినండి, కొద్ది నిమిషాలు ఆపేస్తాను, మీకు బోర్ కొడుతుందేమో. ఐ థింక్ దట్ ఓకే, ఒక 5 to 10 minutes ఐ విల్ క్లోజ్ ఇట్. మ్యాక్సిమం 5 minutes, 5 to 10 minutes. వ్యాస మహర్షి వారు వచ్చారు. వచ్చితే అతను చూడగానే ఎంత ఆనందమో, అయ్యా మీరు మహాభారతాన్ని రచించారు, కృష్ణ పరమాత్మని యొక్క దివ్యమైన దర్శనం గావించారు, మీరు ఎంతో అద్భుతమైన వ్యక్తులు, భగవానులు, వేదవ్యాసులు, వేదాంగాలను కూడా మీరు అనుష్ఠానం చేసిన వారు, కృష్ణ పరమాత్మని యొక్క లీలలు ఎన్నో చూసినవారు. పరీక్షిత్ మహారాజుకి ఇంకొక ఆలోచన లేదు, ఇంకో చర్య లేదు, ఇంకో మాట లేదు. ఎవడు కనిపించినా నీకు కృష్ణుడు తెలుసు అంటే అమ్మ నాయన దొరికేవారు, కూర్చో, చెప్పు, పిచ్చి. వ్యాస మహర్షి వారు వస్తే బాబా చెప్పవా, వెరీ గుడ్. మా తాతలు, అసలు నాకు మొట్టమొదటి నాకు కావాల్సిందండి పరీక్షిత్ మహారాజుకి వచ్చిన వ్యాస మహర్షి వారికి, నా తాతలు కృష్ణుడు ఎప్పుడు మొట్టమొదటిసారి కలిశారు, ఫస్ట్ ఎప్పుడు కలిశారు అది చెప్పేసి మనం కూడా ముగించుకుందాం. ఎప్పుడు కలిశారు అని అడిగంట. ఏం చెప్పమంటావు? మీకు తెలుసు కదా, ఇంకో తాత ఉండేవాడు విలను. ఎవడు వాడు? దుర్యోధనుడు ఉండేవాడు కదా, మహా కేటుగాడు, మామూలు వాడు కాదు. వీళ్ళందరికీ వనవాసం ఇచ్చాడు, తర్వాత అజ్ఞాతవాసం ఇచ్చాడు. అజ్ఞాతవాసంలో ఏమో ఉండడానికి ఒక ఏమి ఇచ్చాడు, ఏ గృహం ఇచ్చాడు? లక్క గృహం ఇచ్చాడు. ఏ గృహం ఇచ్చాడండి? లక్క గృహం ఇచ్చాడు. వాటర్ బాటిల్. ఆ లక్క గృహం ఇస్తే ఏం చేశాడు? మా అర్ధరాత్రి సమయంలో ఏం చేశాడండి? దానికి నిప్పండిశారు. కానీ ఉన్నాడు కదా మన కృష్ణుడు, ఒరే నాయన ఒరే, అప్పుడు కృష్ణుడు ఇంకా లేడు, అప్పటికి ఇంకా కృష్ణుడు వాళ్ళకి సంపర్కం, కృష్ణుడితో సంబంధ బాంధవ్యాలు ఇంకా కలగలే. కానీ వీళ్ళు ముందుగానే స్వరంగం తవ్వుకొని ఉంచుకున్నారు కాబట్టి అది కాలిపోయేలోపే స్వరంగంలోంచి తప్పించుకున్నారు. అక్కడ దగ్గరలో ఉండే ఒక అగ్రహారంలో బ్రాహ్మణ వేషంలో వాళ్ళు తలదాచుకున్నారు. ఇంతలో ద్రుపద దేశ అధినేత స్వయంవరం ప్రకటించాడు. ఎవరిది? ద్రౌపది స్వయంవరం ప్రకటించారు. వీళ్ళు అదే బ్రాహ్మణ వేషంలో అందరూ కూడా స్వయంవరానికి వెళ్ళారు. స్వయంవరానికి వెళ్తే అక్కడ ఏముందండి? మత్స్య యంత్రం. ఏ యంత్రం అండి?
మత్స్యంత్రం పెట్టారు. అంటే ఏంటండి మత్స్యంత్రం? పైన చేప తిరుగుతూ ఉంటుంది, కింద నీటిలో నీడలో ఆ చేప యొక్క నీడను చూడాలి, పైకి ఏం చేయాలి? విల్లుతో చేపని కొట్టాలి. అదేమంత్రం అండి? మత్స్యంత్రం. అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. అర్జునుడు తన గాంధీవంతం ముందుకు వచ్చాడు. అప్పుడు అందరూ క్షత్రులు అన్నారు, వాళ్ళ బ్రాహ్మణ వేషాలు ఉన్నారు కదా, పిలక అలా ఉన్నారు కదా, బ్రాహ్మణ వేషం వేసుకోవడం చాలా సులభం కాబట్టి ఆ రకంగా వేసుకుంటారు. క్షత్రియులు కాదు, వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు దీనికి స్వయంవరానికి పనికిరారంటే లేదు వారు ముందుకు వచ్చారు కాబట్టి వారు చేసిన తప్పులు వారు చేయకపోతే చూద్దామంటే అక్కడికే వచ్చి ఉన్నాడు. బలరామకృష్ణులు ఇరువురు ఉన్నారు. బలరామకృష్ణులు అంటే అర్జునుడు ఎప్పుడైతే వచ్చి తన యొక్క గాంధీవాణి అంటే ఎక్కుపెట్టి తాను ఆ మత్స్యంత్రాన్ని కొడుతున్నాడు, కృష్ణుడు సైషన్స్ మొదలు పెట్టాడు. అలా పెట్టి చెయ్య, ఇలా వేయి చెయ్య, ఇలా బాణం వెయ్యి, అటు చూడు ఇటు చూడు, అటు చూడకు ఇటు చూడు. అప్పుడు వెంటనే బాణం కింద దించేంతకు నువ్వు ఎవడని అడిగాడు. హూ ఆర్ యూ? నాకన్నా విలువిద్యా నైపుణ్యం కలవడం ఏంటి? అట్లా కాదు, నేను నీకు చెప్తున్నాను, సహాయం చేయడానికి నీకు వచ్చాను అన్నట్టు. అలా కాదు, నువ్వెవడు అన్నట్టు. నన్ను శ్రీకృష్ణుడు అంటారు, ఇతని బలరాముడు అంటాడు. మేమెవరమో కాదు, నీ తల్లి అయినటువంటి యొక్క కుంతీదేవి యొక్క అన్నదమ్ముడు అయినట్టు యొక్క ఎవరు వసుదేవుని యొక్క కొడుకులు మీ ఇద్దరం అంటే నా బావ అవుతావా? నేను మత్స్యంత్రం కొడుతుంటే మంచి నువ్వేం చేస్తావు అన్నట్ట. చూడు, మత్స్యంత్రం కొట్టేటప్పుడు, మత్స్యాన్ని కొట్టేటప్పుడు నీ బాణం నీ యొక్క గ్రిప్లో ఉంటుంది, నీ చూపు నీ గ్రిప్లో ఉంటుంది, ఆ మత్స్యాన్ని కొట్టగలిగిన శక్తి నీకు ఉంటుంది. కానీ కింద కదిలేటువంటి యొక్క ఆ నీరు నిశ్చలంగా ఉండదు, కదులుతూనే ఉంటుంది. పైన ఉండే నీ నైపుణ్యానికి నా భగవత్ శక్తితో ఆ కదులుతున్న నీరుని నేను నిశ్చలంగా చేస్తాను. నేను నీతో ఉన్నాను అర్జున, నువ్వు బాణం వెయ్యంటి కొట్టాడు, మత్స్యం టాప్ మన పడింది. అప్పుడు ద్రౌపది వశమైపోయింది. మీకు తెలుసా, వాళ్ళందరూ కూడా ఎంతో ఎలాగ తీసుకెళ్ళిపోతారు, ఎలాగ జరిగిపోతుంది అంటుంటే ఆ గాభరాల్లోని ఆ తొందరలో మొత్తం మీద ద్రౌపదిని వారు అక్కడి నుంచి తోడుకుని పోయారు. మొత్తం మీద ద్రౌపదితో వివాహం జరిగింది. కృష్ణ పరమాత్మ ఏది చెప్తే అదే అర్జునుడికి వేదం. అదిగో చూడరా కొమ్మ మీద కాకే, అదిగా చూడరా హంసే, లేదురా చిలకే. బావా అది చిలక కాదు, కాకి కాదు, హంస కాదు, అదో గెద్ద. కానీ నిజానికి అది ఏంటి? కాకే అయి ఉండొచ్చు. కానీ చాలామంది అడిగారు, ఇదేంటిది కృష్ణుడు ఏ చెప్తున్నదంటే, నో, కృష్ణుడు ఏది చెప్తుందో అది సత్యం. కృష్ణుడు ఏది చెప్తాడో అదే సత్యం. అక్కడ ఉన్నది నేను ఇప్పుడు కాకంటే లేదు, ఇది కాకంటే అంటే అతను అన్నటువంటి హంసగా అది మారిపోతుంది. బికాజ్ సృష్టి స్థితిలయ్యే కారకుడైనటువంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ చైతన్యమే సాకారమై సగుణమై సాయి అయిన మనం చెప్పినట్లుగా కృష్ణుడే వర్తించిన క్రమంలో అద్భుతంగా వర్తిల్లినప్పుడు మనము ఆ అర్జునుడి మాదిరిగా భక్తి విశ్వాసం నిండుగా మెండుగా దండిగా కలిగి ఉండాలి. అంశాన్ని స్వామి దగ్గర మనంతా కూడా ఒకసారి నొక్కి వక్కాలించుకొని గట్టిగా మన శుద్ధాలు తెలియజేయాలి. దీనికి సీక్వెల్గా స్వామి యొక్క అవతార క్రమంలో మనం ఒక్క మాట చెప్పుకొని మనం విరమిద్దాం. స్వామి కూడా అనేక మార్లు ఈ కథ చెప్పారు. కృష్ణుడు అంటే ఎంత ప్రేమో అర్జునుడు తెలుసా? కృష్ణుడు ఏది చెప్తే అదే అర్జునుడికి వేదం. కృష్ణుడు ఏది చెప్తే అర్జునుడికి వేదం. వాళ్ళిద్దరూ గృహల్లోకి వెళ్ళిపోయేవారు, నదుల తీరం వెళ్ళిపోయేవారు, సముద్ర తీరం వెళ్ళిపోయారు, గంటలు ముచ్చటించుకునేవారు, ఒకరి ఒళ్ళో ఒకరు పడుకున్నారు. నిజంగా అన్నదమ్ముల కన్నా మిన్నగా, ప్రియుల కన్నా సరే గొప్పగా. అంటే వారు భక్తి అంటే భక్తుడు భగవంతుడు ఎట్లా ఉండాలో అంటే భగవంతులతో తినాలి, భగవంతునితో కదలాలి, భగవంతునితో ఆలోచించాలి, భగవంతునితో నిద్రించాలి, భగవంతుడితో ఉండాలి. భగవంతుడు మనమే ఉన్నప్పుడు అంటే నువ్వు నేను వేరు లేరు, మన ఇద్దరం ఒకటే అయినటువంటి తత్వంలో కృష్ణార్జున యొక్క అద్భుతమైనటువంటి తత్వం అనేటువంటిది మనకి ఉదాహరణాత్మకంగా ద్వాపర యుగం అందిస్తే, ఈనాడు ఆ అర్జునుడి స్థానంలో మళ్ళీ మనం ఊహించుకొని సత్యసాయి పరంధాముండే మన యొక్క కృష్ణుడిగా గుర్తిరి స్వామితో సంచరించి, స్వామితో తిని, స్వామితో నామము చేసి, స్వామితో మనం నిద్రించి, స్వామి యొక్క మాటతో, స్వామి యొక్క వినికిడితో, స్వామి యొక్క స్పర్శతో, స్వామి యొక్క స్మరణతో, స్వామి యొక్క సేవతో మన జీవితాన్ని పునీతం చేసుకోగలిగినప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి ప్రేమతత్వాన్ని మన జీవితంలో అర్జునుడి మాదిరిగా అనిపించిన వాళ్ళు అవుతాము. అరే గట్టిగా కొంచెం చప్పట్లు కొట్టండి. డియర్ డివోటీస్, అటువంటి పరబ్రహ్మ చైతన్య స్వరూపం దగ్గర మనం అందరం ఉన్నాం కనుక ఆ విధంగా మీ తాతలకి కృష్ణుడికి అక్కడ ఫస్ట్ పరిచయం అయింది నాయన అని వ్యాస మహర్షుల వారు చెప్తే ఎంతో ఆనంద బాష్పాలు దాల్చినటువంటి యొక్క ఆ పరీక్షిత్ మహారాజు ఎంతో ఆనందిస్తే ఆ ఆనందానికి మెచ్చుకున్న వ్యాస భగవాన్లు ఏమన్నారు తెలుసా అండి? ఈ రాత్రికి కూడా నీ దగ్గరే ఉండి మరికొన్ని ముచ్చట్లను నీకు చెప్పి వెళ్తానులే,
అద్భుతమైన బిడ్డ, నీ వంటి చక్రవర్తి, నీ వంటి భక్తుడు కృష్ణ పరమాత్ముడికి ఉండడము కృష్ణుడికి అదృష్టము, కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి ప్రేమతత్వము నీలో ఉండడము నీ అదృష్టము అని చెప్పినప్పుడు వారి యొక్క దివ్యమైన చరణ కమలములను, ఆ వ్యాస భగవాన్ల వారి యొక్క దివ్య చరణారంధములను పట్టి వేడుకుంటున్నటువంటి పరీక్షిత్ మహారాజు వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ భావాన్ని మనం కూడా కలిగి ఉండి ఈనాటి నుంచి రేపటి మరలా మనం ప్రవచనం వినేంత వరకు కూడా నిరంతరము సాయి కృష్ణుని యొక్క దివ్య ధ్యానములో, దివ్య ధ్యాసలో, దివ్యమైన వాక్కులో, దివ్యమైన స్మరణలో, దివ్యమైన సేవలో, దివ్యమైన తపనలో, దివ్యమైనటువంటి యొక్క ఆ అద్భుతమైనటువంటి యొక్క ప్రేమతత్వంలో మనము కూడా ఓలలాడి ఆ సుందరాంగుడి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని మన హృదయంలో ముద్రించుకొని మనం నిద్రించి అద్భుతమైనటువంటి సత్యసాయి పరంధాముడు సాయి కృష్ణుడు యొక్క దివ్యమైన దర్శన స్పర్శన సంభాషణలతో మన జీవితాన్ని చరితార్థము చేసుకోవడం గాక. అందుకు స్వామి మిక్కిలి వినయపూర్వకంగా మన ప్రార్థనలను అందించేటువంటి మన వినయపూర్వక ప్రార్థనలు స్వీకరించి మనకు నిండిన శక్తిని, భక్తిని, యుక్తిని ప్రసాదించి అనుగ్రహ ఆశీర్వాద ఫలములతో మనందరినీ అద్భుతమైన సాధకులుగా మార్చగలరని, మార్చేందుకు మనం అందరం కూడా ప్రార్థనలు చేస్తున్నామని స్వామికి వినిపించేలా ఒక మారు గట్టిగా చివరిగా ఈనాటి ప్రవచన కాలంలో మన యొక్క అద్భుత ఆనంద హర్ష ధ్వానమును స్వామికి మన నివేదనగా అర్పించి, like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.